ఓం శ్రీ మాత్రే నమః. నిన్న నేను శివాలయంకి వెళ్ళేటప్పుడు ఒక షార్ట్ పెట్టాను. అందులో నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూశానండి. అది ఎందుకక్క చూస్తారని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యక్క అని అడిగారు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏవైనా తప్పు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అయితే త్రిమూర్తుల్లో అత్యంత శక్తివంతుడు పరమేశ్వరుడు ఒకరు. ఎక్కువగా లింగ రూపంలో శివుడిని కనబడతాడు. శివుడు మూడవ కన్ను కనుక తెరిస్తే సృష్టి అంతమైపోతుందండి. అంతటి శక్తి కలిగిన పరమేశ్వరుడిని నేరుగా మనం దర్శించుకోకూడదంట. అందుకని ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల మధ్య నుంచి మనం శివుడిని చూసి అంతా మంచి జరగాలని కోరుకోవాలి. ఇలా శివలింగానికి నమస్కరించుకొని కోరిక చెప్పుకోవాలి. అయితే మనకి నంది కొమ్ములు మధ్య నుండి చూస్తూ తోకను నిమురుతూ ఉండాలి. అప్పుడు మనము నందీశ్వరుని చెప్పుకోవాలి. నాలో ఉండే పశువత్వాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టేస్తున్నాను నాయన, అంతా మంచిగా నడుచుకుంటున్నానని మనం నందీశ్వరుని చెప్పుకోవాలి.